హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఒక న్యూ అప్డేట్ గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. నేను మరికొన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకున్నాను మార్నింగ్. అది స్టాండ్ ఆఫ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేసి నేను మెయిల్ అయితే రిసీవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనము మానిటైజేషన్ పాలసీ ప్రకారము 500 సబ్స్క్రైబర్స్ లేదా 3 మిలియన్ వ్యూస్ ఇది షార్ట్స్కి రావాలి. లేదంటే ఈయన 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ ఇది మానిటైజేషన్ పాలసీ. ఇలా ఇది ఎర్నింగ్ ప్రాసెస్. అది కాకుండా యూట్యూబ్ వాళ్ళు మనకి ఒక ఆపర్చునిటీస్ అయితే ఇచ్చారు, థర్డ్ పార్టీ అడ్వర్టైజ్మెంట్. ఈ థర్డ్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏమంటే ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే చేయొచ్చు అనమాట. అది మనకి అడ్వర్టైజ్మెంట్ బ్రాండ్ వాళ్ళు మనకి ఆపర్చునిటీస్ ఇస్తారనమాట. ఎలా అంటే వాళ్ళు మనం చేసే వీడియో ఎలాంటి పీపుల్స్ చూస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, అలానే ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా వాళ్ళు చూసుకుంటూ మనకైతే ఒక ఆపర్చునిటీస్ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే అడ్వర్టైజ్మెంట్ చేయడానికి. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో కూడా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళే మనకి, ఆ బ్రాండ్ వాళ్ళే మనకు చెప్తారు ఫ్రెండ్స్. అది కూడా వాళ్ళు మనల్ని ఎలా కాంటాక్ట్ అవుతారంటే, యూట్యూబ్ మన డీటెయిల్స్ మనం ఈ ఆపర్చునిటీస్ సెలెక్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు మన డీటెయిల్స్ ఆ బ్రాండ్ కంపెనీ వాళ్ళకు డీటెయిల్స్ అయితే ఇస్తుంది. ఆ డీటెయిల్స్ ఫుల్ సెక్యూర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎలాంటి సంకోచము చెందకండి. 110% మన డీటెయిల్స్ అయితే మాత్రం సెక్యూర్గా ఉంటాయి. అలా వాళ్ళకి మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మన వీడియో ఎలా పాపులర్ అవుతుంది, ఏ కేటగిరీలో పాపులర్ అవుతుంది, అలానే ఏ టాపిక్ సంబంధించిన వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు అనేసి మనకి వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారనమాట. దాని తర్వాత మనల్ని యూట్యూబ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకి కాంటాక్ట్ అయిన తర్వాత ఒక డీల్ కుదుర్చుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఆ డీల్లో మనకి ఎంత అమౌంట్ కావాలి, ఎలా ఏమనేది ఈ దీంట్లో డీల్ కుదుర్చుకుంటాం అనమాట. ఆ డీల్ కుదిరిన తర్వాత మనం వాళ్ళు చెప్పిన విధంగా అడ్వర్టైజ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే దీంట్లో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు అనేది కూడా కొంచెం మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. మోర్ ఆపర్చునిటీ టు ఎర్న్, షేర్ ద ఛానల్, ఇన్స్టెంట్ హెల్ప్, థర్డ్ పార్టీ అడ్వైజర్స్ అండ్ బ్రాండ్స్ అండ్ ప్లాట్ఫార్మ్స్, డిస్కవర్ ద క్రియేటర్ పొటెన్షియల్, లోడింగ్ టు మోర్ ఎర్న్ ఆపర్చునిటీ లైక్ హయ్యర్ రెవెన్యూ యాడ్స్. వాళ్ళే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్, హయ్యర్ రెవెన్యూ యాడ్స్ అని. సో ఇది మానిటైజేషన్కి దీనికి సంబంధమే లేదు. ఇది మనం ఓన్గా చేసే అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్లో మనం వాళ్ళకి మనకున్న డీల్, కంపెనీకి మనకున్న డీల్ అనమాట. ఇది మీరు చేస్తే మీకు సంబంధించి ఇది ఎర్న్ ఎక్కువ రావాలని యూట్యూబ్ వాళ్ళే మనకి ఈ ఆప్షన్ అనేది పెట్టారు ఫ్రెండ్స్. చాలామంది ఇది మనము యాక్సెప్ట్ చేయొచ్చా చేయొచ్చా అని సంకోచిస్తుంటారు అనమాట. యాక్చువల్లీ ఇది చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఫ్రెండ్స్. ఇది యాక్సెప్ట్ చేయడం వల్ల థర్డ్ పార్టీ కంపెనీ నుంచి మనకు ఒక అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అన్నమాట. దానివల్ల మనం చేసే దానికి మన మానిటైజేషన్ ఛానల్కు సంబంధమే లేదు. యాక్చువల్లీ మన ఛానల్లో మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం అనమాట. అలా చేయడం వల్ల మనకి ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుందని యూట్యూబ్ వాళ్ళే మనకు ఇలాంటి మెయిల్స్ చాలామందికి ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీ యూజ్ చేయండి, ఎటువంటి సంకోచము చెందొద్దండి. అలానే ఈ ఛానల్ ఇది టర్న్ ఆన్ చేసుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్. వైటీ స్టూడియోలో వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లో డాష్బోర్డ్లో ఓపెన్ చేసుకోండి. డాష్బోర్డ్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత కార్నర్లో సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఛానల్లోకి వెళ్ళిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఛానల్ డాష్బోర్డ్లోకి వస్తానంటే మనకి ఇన్స్టెంట్ ఇది ఇప్పుడు వచ్చిన మెయిల్ అయితే కన్నా ఆడే ఉంటుంది. అగ్రి చేసేసి మనం కంటిన్యూ చేసి అది టర్న్ ఆన్ అయిపోయింది అనమాట.
అడ్వాన్స్ సెట్ ఫ్యూచర్స్లో.